గురుమూర్తి గురుమయీ గురుమండల రూపిణి శ్రీ సదాశివ సమేత శ్రీ 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 మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలిత మహాత్రిపుర సుందరి పరాభట్టారికా మాతాయై నమః. దక్షిణామూర్తి సమారంభం మధ్యమాం శంకరాభ్యం అస్మద్గురుపర్యంతం సకలగురుపాదుకేభ్యో నమః. ఇది సకలగురూన్ నమస్కృత్వాం శ్రీమాత్రే నమః. శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ వారి ఆధ్వర్యంలో కుంభమేళా 2025 ప్రయాగ్రాజ్లో జరగబోయే ఒక మహాక్రతువు మహారితువల్ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా 6 రోజుల మహాక్రతువు సంపూర్ణ సంకల్ప సిద్ధి మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞం 9 ఫిబ్రవరి 2025 నాడు ప్రారంభమై 14 ఫిబ్రవరి 2025 నాడు పరిపూర్ణమవుతుంది. ఈ మహాక్రతువులో భాగంగా మొదటి రోజు అనగా 9 ఫిబ్రవరి 2025 నాడు శ్రీ మహాగణపతి హోమం 1,00,000 ఆహుతులతో జరపబడుతుంది. మరునాడు శ్రీ వారాహీమాత హోమం ఫిబ్రవరి 10వ తారీఖు 2025 నాడు 1,00,000 ఆహుతులతో జరపబడుతుంది. మూడవ రోజు అనగా 11 ఫిబ్రవరి 2025 నాడు శ్రీ రాజమాతంగి అనగా రాజశ్యామల వారి అమ్మవారి హోమం 1,00,000 ఆహుతులతో జరపబడుతుంది. 12వ తారీఖు మాఘ పౌర్ణిమ సాయంత్రం 108 అడుగుల మహాశ్రీచక్రాన్ని రంగులతో భూమిపై ఆవిష్కరించి 108 మంది సుహాసిని జంటలతో జరపబోయే మహాక్రతువు శ్రీచక్ర నవావరణ పూజ. శ్రీచక్ర నవావరణ పూజ 12 ఫిబ్రవరి 2025 నాడు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 108 జంటలు శ్రీచక్రానికి నలుమూలలా కూర్చుని వారి స్వహస్తాలతో శ్రీ విద్యా ప్రచార సంస్థాని వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర నవావరణ పూజ చేసుకునే అవకాశం ఉంది. ఈ 108 మంది జంటలలో భాగస్వాములు అవ్వడానికి మా వెబ్సైట్లో మమ్మల్ని సంప్రదించగలరు. మరునాడు అనగా 13 ఫిబ్రవరి 2025 నాడు మహాశ్రీచక్ర నవావరణ హోమం మరియు పూర్ణాహుతి జరపబడుతుంది. ఆ మరునాడు అనగా 14 ఫిబ్రవరి 2025 నాడు 13 జనవరి నాడు ప్రతిష్ఠించబడిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి మాత మహావిగ్రహానికి శోభాయాత్ర మరియు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ఈ 6 రోజుల మహాక్రతువు సంపూర్ణ సంకల్ప సిద్ధి మహాక్రతువు. ఈ క్రతువులో భాగస్వాములై మీ జీవితంలో ఎటువంటి కోరిక అని కాదు, ఎటువంటి జీవితేచ్ఛలనైనా పరిపూర్ణం చేసుకోగలరు. ఈ మహాక్రతువులో భాగం అవ్వడానికి కేవలం 108 మంది జంటలకు మాత్రమే అవకాశం ఉంది. కావున భాగస్వాములు అవదలుచుకున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందిగా మా మనవి. 6 రోజులు జరపబడే ఈ మహాక్రతువు సంపూర్ణ సంకల్ప సిద్ధి మహాయజ్ఞంలో భాగస్వాములయ్యే 108 మంది జంటలకి దీక్షా వస్త్రాలు శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ ద్వారా సమకూర్చబడతాయి. అలాగే పూజకి కావలసిన అన్ని సామాగ్రులు శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ వారిచే సమకూర్పబడతాయి. ఈ మహాక్రతువులో భాగం అయ్యే 108 జంటలు 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు నాడు సాయంత్రానికి పూజా స్థలికి చేరుకోగలరు. ఈ మహాక్రతువులో భాగం అయ్యే అవకాశం కొంతమందికే ఉంది. కావున తరువాత భాగస్వాములు కాలేకపోయేమే అన్న చింత లేకుండా ఉండడం కోసమై మీరు ముందుగానే మీ పేర్లను నమోదు చేసుకోగలరు. శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ ఈ మహాక్రతువులో
భాగం అవ్వడానికి మమ్మల్ని సంప్రదించవలసిన వెబ్సైట్ kumbh.srividyas.com లేదా వాట్సాప్ నంబర్ 7784840101. ఈ మహాక్రతువులో భాగమయ్యే 108 మంది జంటలకి దీక్షా వస్త్రాలు మరియు పూజకి కావలసిన అన్ని సామాగ్రులు శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ వారే సమకూర్చుతారు. ఈ మహాక్రతువులో 6 రోజుల భాగస్వాములయ్యే 108 మంది జంటలకి వారి యొక్క నివాసము, భోజన సదుపాయాలు, స్నాన సదుపాయాలు, అన్ని ప్రీమియం క్వాలిటీ సదుపాయాలన్నీ శ్రీ విద్యా ప్రచార సంస్థాన్ ద్వారా ప్రత్యేకంగా సమకూర్చబడతాయి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ మాత శ్రీచక్ర నవావరణ పూజ మాఘ పూర్ణిమ నాడే జరపడంలోని విశేషం, ప్రత్యేకత, ఆ రోజు యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, ఆ రోజు శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ మాత చిదగ్ని నుండి ఆవిర్భవించిన రోజు. ఆవిడ చిదగ్ని నుండి ఆవిర్భవించడానికి కారణం ఏమిటంటే, భండాసురుని వధించడం కోసం ఆవిడ చిదగ్ని నుండి ఆవిర్భవించబడింది. భండాసురునికి బ్రహ్మ ద్వారా పొందిన వరం ఈ సృష్టిలోని, ఈ యూనివర్స్లోని ఏ జీవి, ప్రాణమున్న ఏ జీవి కానీ ఎవరి ద్వారా సంహరింపబడని ఒక వరం పొంది ఉన్నాడు. అందుకోసం అని చెప్పి దేవతలందరూ కలిపి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆధ్వర్యంలో జరిగిన శ్రీచక్ర నవావరణ హోమం నుంచి ఈ విశ్వానికి అవతల సర్వ విశ్వాలకు అధిపతి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి మాత చిదగ్ని నుండి ఆవిర్భవించబడిన ఒక ప్రత్యేకమైన రోజు, విశేషమైన రోజు ఈ లలితా మహాత్రిపుర సుందరి ఆవిర్భవించబడిన ఈ మాఘ పూర్ణిమ రోజు. కావున ఈ మాఘ పూర్ణిమ పున్నమి గడియలలో పూర్ణ పూర్ణమి గడియలలో రాత్రి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఈ మహాక్రతువు సంపూర్ణ చంద్రోదయ సమయంలో జరిగే ఒక మహాక్రతువు ఈ శ్రీచక్ర నవావరణ పూజ. ఈ పూజ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై సుమారు రాత్రి 9:30-10 గంటలకు సంపూర్ణమవుతుంది. ఈ మహాక్రతువులో, ఆ రాజి క్రతువులో భాగంగా అమ్మవారికి పవళింపు సేవ సుమారు 9:30-10 గంటల మధ్యన అమ్మవారికి పవళింపు సేవ జరుగుతుంది. ఆపై అన్నప్రసాద వితరణ ప్రతిరోజు ఈ మహాక్రతువులో భాగంగా ప్రతిరోజు కుంభమేళాకి విచ్చేసే భక్తుల కోసం ప్రతిరోజు ఒక 10,000 అన్న ఫుడ్ ప్యాకెట్స్, భోజన పదార్థాలను ప్యాక్ చేసి సమర్పించడం జరుగుతుంది, భక్తులకు అందించడం జరుగుతుంది. ఈ మహాక్రతువులో భాగం కాదలుచుకున్నవారు మా వెబ్సైట్ srividyas.com లేదా kumbh.srividyas.com లేదా వాట్సాప్ నంబర్ 7784840101లో సంప్రదించగలరు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.